అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా గొప్ప ఘనత సాధించామని మురిసిపోతున్న పాక్కి ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ముందుంచిన ఒకే ఒక్క డిమాండ్ ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నేతృత్వంలోని బృందం వైట్ హౌస్తో నెలకొల్పుకున్నప్పటికీ ట్రంప్ తాజాగా అడిగిన కోరిక వారిని నోట మాట రాకుండా చేసింది. ఇదే ఇజ్రాయెల్ అధికారిక గుర్తింపు ఇవ్వడం. పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా ఏ దేశాన్నైతే ముస్లిం ప్రపంచ గుండెల్లో గుచ్చిన కత్తి అని అభివర్ణించారో అలాంటి ఇజ్రాయెల్తో స్నేహం గురించి పాక్ ఆలోచించడం కూడా పెను తుఫానును ఆహ్వానించడమే అవుతుంది. వాస్తవానికి ట్రంప్ ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. పశ్చిమ, దక్షిణాసియా ప్రాంతాల్లో తమదైన ముద్ర వేయాలని ఆయన భావిస్తున్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం ఆలస్యం అవుతుండడంతో కేవలం యుద్ధాన్ని ముగించడమే కాకుండా ఓ కొత్త చరిత్రను సృష్టించాలని ట్రంప్ ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగమే ఆయన పాత అజెండా అయిన అబ్రహం అకార్డ్స్. తన మొదటి పదవీ కాలంలో 2020లో అరబ్ దేశాలైన బహ్రెయిన్, యుఏఈ, మొరాకోలతో ఇజ్రాయెల్కు దౌత్య సంబంధాలను ఆయన పునరుద్ధరించారు. ఇప్పుడు పాకిస్తాన్తో పాటు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు కూడా ఇజ్రాయెల్ను గుర్తించాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ను ఒంటరి చేసి ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని శాశ్వతం చేయాలనేది ట్రంప్ వ్యూహం. అయితే ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదన పాకిస్తాన్లో తీవ్ర కలవరాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. ముస్లిం దేశాలకు స్వయం ప్రకటిత నాయకుడిగా చెలామణి అవ్వాలని చూసే పాకిస్తాన్కి ఇది పెద్ద అవమానంగా తోచింది. ఈ ప్రతిపాదనపై ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్కు చెందిన ఏ అగ్రనాయకుడు గానీ, ఆర్మీ జనరల్ గానీ ఇజ్రాయెల్ను గుర్తించే అంశంపై ఆలోచిస్తే వారిని హతమారుస్తామని బెదిరించాడు. దీంతో పాక్ పాలకులకు అటు అమెరికాను కాదనలేక, ఇటు స్వదేశంలో ఉగ్రవాదులు ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది.